హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనకి వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక చవితికి చక్కగా ఈజీగా చేసుకునే 2 రకాల కుడుములు అయితే నేను చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కొంతమందికి తెలిసే ఉండొచ్చు, ఈ కుడుములు తెలియకపోవచ్చు కూడాను. అలాంటి వారి కోసమే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇది స్వీట్ అండి, స్వీట్ ఒకటి, హాట్ ఒకటి. చాలా బాగుంటాయి 2 రకాల కుడుములను అయితే మనం చూసేద్దాము ఇప్పుడు. చక్కగా ఇవి ఉప్పు కుడుములు. అందరూ ఇవి కొంతమంది గోదావరి జిల్లా వాళ్ళకి మాత్రమే తెలుసండి. అవి కృష్ణా జిల్లా వాళ్ళు చేసుకుంటారు ఎక్కువ, గుంటూరు, కృష్ణ అట్లా అనమాట. 2 కూడా నేను ఈరోజు చేసి చూపిస్తాను. నేను ఒక 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. నేను ఒక 1/2 కిలో పిండికి ఒక 1/2 కిలో బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. స్వీట్ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులో కొంచెం శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. 2 స్పూన్ల వరకు. ఎంతో పట్టదు కదా, నేను తీసుకున్న కొద్ది పిండికి అవి సరిపోతాయి అన్నమాట. ఇలా ఇది కొంచెం తీగ భాగంలో వస్తే మనకి కుడుములు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. లైట్గా రావాలి, బాగా వద్దు. ఇందులో కొంచెం యాలక పొడి వేసుకుందాము. వేసేసుకుని చక్కగా ఆ బెల్లం వాటర్ కరిగింది కదా, బెల్లం అయితే ఈ వాటర్ని వేసేసుకుని ఇందులో కలిపేసుకుందాము. ఈ వాటర్ సరిపోనప్పుడు మనం మామూలు వాటర్ కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఏం పర్వాలేదు, చాలా బాగా వస్తాయి. దీనికి ఒకటైతే ఉందండి, ఏంటంటే తల్లి కూతుళ్ళు కానీ అలా వరుస వేరుగా కాకుండా అత్తాకోడళ్ళు అలా చేస్తే ఈ కుడుములు కుదరవంట అంటారు. నాకు కూడా తెలియదు, మా అత్తయ్య చెప్తూ ఉంటారు. అందుకే నేను కూడా మీకు చెప్తున్నాను. తల్లి కూతుళ్ళు అలా ఇద్దరు చేతులు పెట్టి ఇద్దరు చేతి చేసుకోవచ్చు. అత్తాకోడళ్ళు అలా చేయకూడదంట ఇవి. చూడండి, నేనైతే పిండిని ఇలా కలిపేసుకుని, ఆ వాటర్ అయితే సరిపోలేదు నాకు. నేను మామూలు వాటర్ కూడా కొంచెం వేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది. నేను ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసాను. ఇలా వేసి మొత్తం పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. ఇవి మనకి ఏ షేప్ కావాలితే అలా షేప్లో చేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. మాకు ఇలా ఉడికించేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. ఒక 2 రోజులైనా సరే మనకి స్టోర్ ఉంటాయి, పాడవటం అంటూ ఉండవు. వినాయక చవితికి మేము అవి కూడా చేస్తానన్నమాట. మాకు ఉప్పు కుడుములే తెలుసండి. నా పెళ్ళైన తర్వాత మాత్రమే ఈ కుడుములు అయితే తెలుసు నాకు. అంతకుముందు నాకు ఇవి తెలియదు. అత్తయ్య వాళ్ళు చేస్తారనమాట. అలా నేను కూడా నేర్చుకున్నాను అత్తయ్య దగ్గర. చూడండి, ఇలా గట్టిగా అయిపోయినాయి కదా, ఇలా ఉడికిపోయినట్టు అనమాట. ఒక 15 మినిట్స్ అయితే పడుతుందండి. చాలా టేస్టీగా ఉండే బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి మీలో ఎంతమందికి తెలుసు, ఎవరు చేసుకుంటారనేది నాకైతే ఒక కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. ఒక లైక్ అయితే మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏంటి అనేది తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే కుడుములు చాలా బాగా కుదిరినాయండి. ఏదైనా కొద్దిగా చేస్తే చాలా బాగా కుదురుతాయి. ఎక్కువ చేసామంటే ఎందుకు కానీ ఏదో ఒకటి లోపం అనేది వస్తుంది ఆ వంటలో కంపల్సరీ. కొద్దిగా చేసినప్పుడే ఎక్కువ టేస్ట్గా ఉంటాయి, తినడానికి కూడా ఎక్కువ ఉండవు కాబట్టో ఏమో తెలియదు కానీ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కుడుములు అయితే చేసేసుకుందాం మనము. చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆవకాయ కానీ, లేదంటే మామిడికాయ పచ్చడి కానీ, లేదంటే టమాటా పచ్చడి కానీ చాలా బాగుంటాయి. ఇలా నేను ఒక గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కూడా శనగపప్పు 2 స్పూన్ల శనగపప్పు నానబెట్టి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇది బియ్యం రవ్వ అండి. నేను బియ్యం కడిగేసి చక్కగా మిక్సీలోనే ఇలా ఆడేసుకుంటాను, మిక్సీలో పట్టేసుకుంటానండి. రవ్వ బయటకి ఇస్తే సరిగా ఆడరు, పిండి వచ్చేస్తుంది ఎక్కువ. అందుకని నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను ఇది ఉప్మా కూడా చేసుకుంటా అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది. ఇందులోనే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నీళ్లు మరిగిన తర్వాత మనం రవ్వ అనేది ఇందులో వేసేద్దాము. కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి, తురిమిన కొబ్బరి. చాలా బాగుంటుందన్నమాట టేస్ట్.
కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుంటూ ఉండలు కట్టకుండా రవ్వనైతే ఇందులో వేసేసుకుందాము. వాటర్ అయితే మరిగిపోయినాయి కదా, ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఇలా దగ్గర పడిపోయిన తర్వాత చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని, ఇంకా కొంచెం దగ్గర పడాలి, కొంచెం గట్టిగా అవుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా గట్టి పడిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఉండలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలా చుట్టేసుకుని ఇవి కూడా ఆవిరి మీద ఉడికించుకోవడమేనండి. నిజంగా ఆయిల్ లేకుండా ఎంత మంచి వంటకాలు చూడండి. అసలు మనకి పెద్దలు కనిపెట్టినవి అన్నీ కూడా మనకి ఆరోగ్యంగా ఉండేవి చేశారు. కానీ మనం ఏంటంటే ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు వీటికి అలవాటు పడినట్టుగా ఈ వంటలు అయితే చేసుకోరండి. నేనైతే అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను మా పిల్లలకి. ఆయిల్ లేకుండా ఎంత మంచి ఫుడ్ అండి అసలు ఇది. మనం వినాయక చవితికనే కాదు, ఇంట్లో కూడా ఎప్పుడైనా సాయంత్రం పూట టిఫిన్గా అలా కూడా చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇలా ఆవిరి మీద పెట్టి ఉడికించేద్దాము. చూడండి, ఒక 10 మినిట్స్లో ఇవైతే ఉడికిపోతాయి చక్కగాను. ఈ రవ్వ అయితే మనం బయట కూడా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి. ఇప్పుడు వీలు పడిన వాళ్ళు తెచ్చుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా ఈజీగా అయిపోతుందండి రవ్వ చేసుకోవడం. ఇలా వినాయక చవితికి ఇలా 2 రకాల అలా కుడుములు అయితే చేసేసుకుని మీరు కూడా ఈజీగా చక్కగా పూజ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.